మార్నింగ్ గైస్. సో ఈరోజు ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఒక మార్నింగ్ రొటీన్. ఇది సండే, నేను షూట్ చేసిన రోజు సండే. సో మార్నింగ్ రొటీన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇవాళ. ఓన్లీ మార్నింగ్ రొటీన్, ఇది డే ఇన్ మై లైఫ్ కాదు, జస్ట్ ఒక మార్నింగ్ రొటీన్. సో నాకు తెలియదు ఇది ఎలా ఉంటుందో ఈ బ్లాగ్, బట్ లెట్స్ స్టార్ట్. సో లేచిన వెంటనే మేకింగ్ బెడ్ అనేది చాలా మంచి అలవాటు అంటుంది. ఎందుకంటే లేచిన వెంటనే మనం ఒక ప్రొడక్టివ్ వర్క్ ఏదైనా చేసామని అనిపిస్తుంది మనకు కూడా. నేనైతే బేసిక్గా ఒకదానే ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు ఒక బెడ్షీట్ ఉంది, అండ్ ఈ ఒక బెడ్షీట్ కూడా నేను కింద పెట్టేస్తాను. సో మీకు ఇలాంటి అలవాటు లైక్ మేకింగ్ యువర్ బెడ్, మీరు లేచిన వెంటనే సున్నాక వేకింగ్ అప్ ఉంటే కనుక అది చాలా మంచి హ్యాబిట్. బెడ్షీట్ అయితే మనం కింద పెట్టేద్దాం. జనరల్గా ఈ టెడీస్ ఈ టాయ్స్ అన్ని ఇక్కడ ఉండవు, నేను ఓన్లీ నైట్ ఇలా పెట్టుకుంటాను, నాకు ఇష్టం అవి అలా పెట్టుకోవడం. సో డోరేమోన్ ఇక్కడ ఉంది, అండ్ ఇది నా ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ జగ్గు ఇక్కడ ఉంది. ఎంత ఎండగా అయిపోయింది మార్నింగ్. యాక్చువల్లీ 7:30 అయింది, ఇప్పుడు అయినా ఇంకా ఎండగా ఉంది, చాలా చాలా ఎండగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే, ఈవెన్ బిఫోర్ బ్రషింగ్ మై టీత్, ఒక 300 ml అనమాట. ఈ గ్లాస్ 300 ml ఉంటుంది, రాగి గ్లాస్. దీంట్లో 300 ml వాటర్ తాగేస్తాను. దీనివల్ల ఏంటంటే మీ బాడీకి ఫస్ట్ థింగ్ వాటర్ వెళ్తుంది, అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాపర్ అయాన్స్ ఎంత మంచివో అందరికీ తెలుసు కాబట్టి అది సెకండ్ థింగ్. సో ఈ 300 ml ఫినిష్ చేసేద్దాం. అయిపోయింది 300 ml. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఐ విల్ బి బ్యాక్. సో ఫ్రెష్ అప్ అయిపోయింది, ఇది ఒక సెమీ ఫ్రెష్ అప్ అంతే. సో లెట్స్ సిట్ ఇన్ టాప్. ఈరోజు వీడియో నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను అనేది జస్ట్ ఒక జిస్ట్ లాగా. సింప్లీ సండేస్ నాకైతే ఒక చిన్న ప్యాంపరింగ్ ఉంటుంది, నా స్కిన్ కానీ హెయిర్ కానీ చిన్న ప్యాంపరింగ్. బికాజ్ సండేస్ అంటే జనరల్లీ మనం బింగ్ చేస్తాం కదా, అలా నాకు ప్యాంపరింగ్ ఉంటుంది. సో నా స్కిన్కి కానీ హెయిర్కి కానీ నేను ఏ టైప్ ఆఫ్ ప్యాంపరింగ్ సండేస్ ఇస్తాను. అండ్ ఆల్సో నా చిన్న చిన్న లైఫ్ స్టైల్ టిప్స్ కూడా చెప్తున్నాను. దట్ విల్ బీ యాక్చువల్గా. అండ్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే, అబౌట్ మై స్కిన్, హెయిర్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్ అనే ఫాలో ఇన్ ద మార్నింగ్స్. ఇది అయితే రోజు ఉంటుంది, కానీ ఈ ప్యాంపరింగ్ అనేది అయితే స్పెసిఫిక్లీ సండే ఉంటుంది. ఇప్పుడు నేను బేసిక్గా జనరలీ ఆఫ్టర్ ఫ్రెషనింగ్ అప్ నేను వర్కౌట్ అయితే చేస్తాను. బట్ యాజ్ దిస్ ఇస్ సండే అండ్ కొంచెం బింజ్ చేయాలి కాబట్టి ఈరోజు వర్కౌట్ ఏమీ లేదు. అండ్ వర్కౌట్ అంటే మీరేం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లాంక్స్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కలిపి ఉంటాయి. ఒక్కొక్కసారి అది కూడా చేయలేను, నాకు వర్క్ ఎక్కువ ఉంటే. ఆ తర్వాత నేను తీసుకునేది ప్రోటీన్ షేక్. సో ప్రోటీన్ షేక్ ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. బేసిక్గా ఇలా 250 ml వాటర్లో నేను, ఇది నా ప్రోటీన్ షేక్, ఇది ఏంటనేది కూడా చెప్తాను. జస్ట్ 2 full spoons తీసుకున్నాను. నేను వాటర్ ముందే ఫిల్ చేసి పెట్టేసుకున్నాను, వీడియో మధ్యలో చీటింగ్ చేశాను అనమాట. సో ఇలా 2 full spoons తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ప్లెయిన్ వాటర్లో, కోల్డ్ వాటర్లో అయినా పర్వాలేదు, ప్లెయిన్ వాటర్ అయినా పర్వాలేదు, కానీ హాట్ వాటర్ అయితే కాదు. సో ఇలా మనం మిక్స్ చేసుకుని, ఇందులో చిన్న మిక్సర్ కూడా ఉంటుంది, ఇది చాలా టైట్గా పెట్టేద్దాము. అండ్ సో ఇది మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇలా మనం షేక్ చేసుకోవాలి, మిక్సబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు షేక్ చేద్దాం. బట్ ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటి అంటే ప్రోటీన్ షేక్. ఇది ఒలీనా ఉమెన్స్ ప్రోటీన్ అండ్ సూపర్ ఫుడ్స్
సో ఇందులో చాలా చూడండి, దీని మీద సపోర్ట్స్ హార్మోనల్ బ్యాలెన్స్, బ్యూటీ ఫ్రమ్ విదిన్, వెయిట్ మేనేజ్మెంట్. ఇది చాక్లెట్ ఫ్లేవర్. స్పాన్సర్డ్ వీడియో అస్సలు కాదు, ఒలీనా ఏం స్పాన్సర్ చేయట్లేదు. ఇది నేను లాస్ట్ ఇయర్ మేబీ నవంబర్ నుంచి తీసుకుంటాను అనుకున్నా, నవంబర్ డిసెంబర్. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా స్టాప్ చేయలేదు. ఆర్డర్ రాకపోయిన వాళ్ళు స్టాప్ చేసి ఉండొచ్చు. ఇది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ మిక్సిబిలిటీ బాగుంటుంది. సో అది నేను యూజ్ చేసే ప్రోటీన్ షేక్. ఆఫ్టర్ ఇది ఫుల్గా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది అనుకుంటున్నాను. యా, పర్ఫెక్ట్లీ మిక్స్డ్. సో చాక్లెట్ ఫ్లేవర్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. విల్ ఫినిష్ దిస్ ఆఫ్. చాలాసేపు తాగుతాను, అంతసేపు మీరు చూడలేరు. సో కంప్లీట్ చేసేసాను. ఇది ఎవరో తాగేసి చూపిస్తున్నానని అయితే అనుకోవద్దు, నేనే తాగాను, నేనే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మనం నేను నా హెయిర్ మాస్క్ చూపిస్తానని చెప్పాను. హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా చూపిస్తానని చెప్పాను. బేసిక్లీ తాగిన తర్వాత 1.5 అవర్ వరకు ఆకలి ఏమి ఉండదు, తినాల్సిన అవసరం లేదు, తింటే హెవీ అయిపోతుంది. సో 1.5 అవర్ బ్రేక్ ఎలాగో దొరికింది కాబట్టి నేను హెయిర్ మాస్క్ ప్రిఫర్ చేస్తాను ఈ టైంలో. అది ఎలా చేస్తానని మీకు చూపిస్తాను. సో మనం డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను నా హెయిర్ మాస్క్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఇవే నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను తిప్పేశాను. ఇది చూడండి, ట్రైబ్ కాన్సెప్ట్స్ రూట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్. ఇది ఈ పౌడర్ అనమాట. దీంట్లో నేను ఆనియన్స్, ఇదేమో ఫ్రెష్లీ వాష్డ్ కర్రీ లీవ్స్, ఇప్పుడే కట్ చేశారు మా మదర్. ఇవి ఫ్రెష్లీ వాష్. ఈ రెండిటి మొత్తం 2 మిక్సర్లో వేసేసి వాటర్తో సహా దీని జ్యూస్ని నేను దీనికి మిక్సింగ్ మీడియంగా యూజ్ చేస్తాను. ఇదంతా చూపిస్తాను, నేను అప్లై చేసుకోవడం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇది తీసుకుందాం హెయిర్ మాస్క్గా. సో తీసుకొచ్చేసాను మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు నేను ఈ చిన్న మిక్సర్లో ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ వేసేసాక మన ఫ్రెష్లీ వాష్డ్ కర్రీ లీవ్స్ కూడా వేసేస్తాను. అండ్ కొంచెం కొద్దిగా వాటర్ వేయాలి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం కోసం. టైట్గా ఫిట్ అయిపోయింది. చూద్దామా, ఇంకొంచెం అవ్వాలి, కొంచెం వాటర్ పడతాయి. కావాలి అయిపోతుంది మ్యాక్సిమం. ఇంకా అవ్వాలండి. ఓ మై గాడ్, కర్రీ లీవ్స్ చాలా చూడండి. ఓ ఐమ్ క్రైమ్. సో ఇప్పుడు మన టీటీసీ హెయిర్ కండిషనింగ్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ మాస్క్ 3 స్పూన్స్ తీసుకుంటాను. నా హెయిర్ లెంత్ బట్టి మీ హెయిర్కి ఎంత సరిపోతే మీరు అంత తీసుకోవచ్చు. 3 స్పూన్స్. సస్టైనబుల్ ప్యాకేజింగ్. అండ్ ఇందులోంచి సరిపోయేలా ఇలా వేసుకోవడమే. ఇది మిగిలిపోయింది, మనం ఏం చేయాలి, ఇంత లిక్విడ్ చేశారు కదా, మిగిలిపోయింది ఏం చేయాలని అయితే అనుకోవద్దు, నేను దానికి కూడా చెప్తాను. చాలా బాగా మిక్స్ చేయాలి, ఎటువంటి లమ్స్ ఉండకూడదు, అస్సలు లమ్స్ ఉండకూడదు. సో ఇలా మిక్స్ చేసేసాను చూడండి, ఏ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసాను. ఇది నాకు మిగిలింది జ్యూస్, దీన్ని ఏం చేస్తానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇది తీసుకుందాం మనం. ఓకే, తీసుకొని హెయిర్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేసుకొని, ఓకే భయపడకండి, 2 ఈక్వల్ హాఫ్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నేనైతే అంత పద్ధతిగా ఏమి అప్లై చేయను, బేసికలీ ర్యాండమ్గా అప్లై చేస్తాను.
సో నెక్స్ట్ ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్తో ఏం చేస్తానంటే నేను జస్ట్ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేస్తాను ఈ వాటర్ని. చాలా మంచిది వాటర్, యాక్సిలరేట్స్ యువర్ హెయిర్ గ్రోత్ కాబట్టి నేను ఈ వాటర్ని మొత్తం అప్లై చేసేస్తాను. ఇది రూట్ స్ట్రెంథనింగ్ హెయిర్ మాస్క్ కాబట్టి నేను ఎక్కువగా దీన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు ఆన్ మై హెయిర్. సో ఇలా హెయిర్ అంతా ఈవెన్గా అప్లై చేసేసుకుని ఒక పన్లా పెట్టేసుకోండి. దట్స్ ఫర్ ద హెయిర్ మాస్క్. సో ఇప్పుడు దీన్ని నేను 40 మినిట్స్ ఇలానే ఉంచేస్తాను. ఈ 40 మినిట్స్లో ఏం చేస్తాను అనేది కూడా చూద్దాం. అదనమాట. సో హెయిర్ మాస్క్ ఈజ్ ఆన్ అండ్ నేను ఈ లోపే నా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. సో ఇది ఈరోజు సౌత్ ఇండియన్, ఫుల్లీ సౌత్ ఇండియన్, ఐఎమ్ సౌత్ ఇండియన్, అదే ఎక్స్ట్రా లేని లేదు ఇందులో. సో ఇవి 2 వడలు అండ్ మామూలు చట్నీ. అండ్ నేను యూజువలీ మార్నింగ్ ఫస్ట్ బాదం ఆల్మండ్స్ తింటాను అండ్ ఎగ్ కూడా తింటాను, పైది ఓన్లీ పైది మాత్రమే, లోపలిది కాదు, వైట్ ఎగ్ వైట్. బట్ ఈరోజు అది లేదు. అండ్ చిన్న కోవా తీసుకొచ్చారు మా డాడీ, సో నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది కూడా ఉంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో. అండ్ ఎగ్జాక్ట్ 250 ml వాటర్ తీసుకుంటాను. అది కూడా దాని అట్లీస్ట్ తినడం కన్నా ముందు లేదా తినేటప్పుడు తీసుకుంటాను తప్ప తిన్న తర్వాత కాదు. నా డైజెషన్ని నేను అస్సలు హిండర్ చేయను. సో ఇది ఒక టిప్ అండి. మీరు వాటర్ తీసుకుంటే కనుక తినేటప్పుడు తీసుకోండి మధ్యలో, అంతేగాని మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ డైజెషన్ని ఆపేయద్దు. హీట్లో ఉన్నప్పుడు బాడీని అయితే కూల్ చేయొద్దు. ఈ రోజు నేను బిఫోర్ బాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే, ఇది 40 మినిట్స్ ఉండాలి కాబట్టి. బట్ హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరు ఆఫ్టర్ బాత్ ఫ్రెష్గా తీసుకోండి బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజుకైతే ఎక్స్క్యూజ్ చేసేయండి, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేస్తాను.